అని వారితో చెప్పాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామమును వారికి బాప్తిస్మం నేను ఏ సంవత్సరం ఆజ్ఞాపిస్తున్న వాటిని గొప్ప ఆజ్ఞ నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడింది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నాను? నేను దేవుని కుమారుడైన లేదండి, దేవుని కుమారుడైన యేసుప్రభు గారిని నేను రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవి ఉదితుము గాని మీరు నాట్యపడే రైతిరి. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమే గాని ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మమై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఎలాగంటే జన్మ మంచిదని చెప్తున్నాడు. అందుకే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేదని నిత్యంగా చెబుతున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లని, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిత్యంగా చెబుతున్నాడు. శరీర మూలముగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మని మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీకు చెప్పినందుకు ఆశ్చర్యపడదు. కొత్త జన్మ అనేది నీటి మూలంగా ఆత్మ. అదే నేను కూడా వస్తుంటాను మీకు సహకారంగా. మామూలుగా వచ్చేస్తున్నాయి, దాన్ని టచ్ చేయలేకండి. నైట్ మోడ్ పెట్టి అలా కాకుండా దానిలో మళ్ళీ కలర్ ఇచ్చేస్తారు. Gracias.
17 ఈ వాక్యం చదువు. 5:17 రెండో పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవైనవి. వీడియో రికార్డింగ్ చేస్తున్నావా? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. నూతన సృష్టి అంటే ప్రార్థన సకలాశీర్వాదాలు కాను. ఈ కార్యక్రమం దేవతకు తెలుసుకుంటారని ఈ లేఖనం జరుగుతుంది. సంతోషంగా కూడా ఈ లేఖనం జరుగుతుంటాను. శ్రీకాంత్ ఆప్షన్ తీసుకుంటాను. పరిశుద్ధాత్మ ద్వారా నా నమ్మకాన్ని నేను నమ్ముతాను. విశ్వాసంలో నేను మీ ఎందుకు బయటకెళ్ళి మీ కుటుంబానికి ఈ కార్యక్రమం అంతా మీరే చూడండి. ఈ ప్రార్థన మీ పాత్రను చేర్చుకోమని మీ ప్రీతి మాకు మా ప్రభు మా రక్షకుడైంది యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాము. ఘనమైన మా తండ్రి. ఆమేన్.